పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని చెప్పుకుంటూ వచ్చారు. మనం కూడా చూసాము. ఇంకేముంది, పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిచేటువంటి అవకాశం ఉంది. పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తే వంగా గీతా గారే గెలుస్తారు, ఖచ్చితంగా ఆమె అధికారంలోకి వస్తారు అని చెప్పుకున్నటువంటి పరిస్థితుల నుంచి టీవీ సినీ రంగానికి చెందినటువంటి చిన్న చిన్న నటులతో సహా అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ కోసం ఏకమయ్యి పని చేయటం, చివరకు పవన్ కళ్యాణే గెలుస్తారు అనేటువంటి విధంగా జన సైనికులు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్క్. సో దీన్ని పక్కన పెడితే ఓవరాల్గా సీన్ కట్ చేస్తే అసలు ఇద్దరు బలాబలాలేంటి, ఎవరు గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడానికి గల ముఖ్య కారణం ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అనేది. సో ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఒక 90,000 ఉన్నాయి అనుకుందాం. మిగిలినటువంటి అన్ని కులాలు కలిపితే ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటాయి కదా. ఓవరాల్గా 2.5 లక్ష ఓటింగ్ ఉంది అనుకుంటే, సో ఇక్కడ ఒక 90,000 మాత్రమే పోతుంది. మిగిలినటువంటి ఓటింగ్లో దాదాపుగా 1,00,000 ఓట్లకు పైన వంగా గీత గారికి పడేటువంటి అవకాశం సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం ఇక్కడ. సో అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే కూడా మెజారిటీ వంగా గీత గారికి ఇక్కడ ఎక్కువగా వచ్చిద్ది అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఇక రెండవ అంశం స్థానికత. ఏపీలో ఎలక్షన్లు దాదాపుగా ఎలా జరుగుతాయి అంటే, 1 కులం పేరుతో, 2 మతం పేరుతో, 3 డబ్బు పేరుతో, 4 స్థానికత పేరుతో. సో ఇవే ఏపీలో ఓట్లని ప్రభావితం చేసేటువంటి అంశాలు. అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎంత అభివృద్ధి చేసినా సరే, ఇటు నిలబడింది మా కులపోడు కదా ఓటేస్తాను అనేటువంటి పరిస్థితికి ఏపీ ప్రజలు వచ్చేశారు. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి ఏ రోజైతే ఏపీ బయటపడిద్దో ఆ రోజు బాగుపడిద్ది. రెండోది, ఈ పార్టీ 3,000 ఇచ్చింది, ఆ పార్టీ 2,000 కదా ఇచ్చింది, సో నేను వీళ్ళకే ఓటేస్తాను. సో వచ్చే 5 ఏళ్ళు నీ ఓటుని, నీ బతుకుని, ఉన్నటువంటి రాష్ట్ర భవిష్యత్తుని 3,000 రూపాయలకి అమ్మేస్తున్నావు అనేటువంటి విషయాన్ని ప్రజలు ఎప్పుడు గ్రహిస్తారో ఆ రోజు బాగుపడతారు. ఈ రెండు జరగవు ఎప్పటికీ. సో దీని ప్రకారం చూసుకుంటే ఇక 3 స్థానికత. సో మా ఎమ్మెల్యే మా నియోజకవర్గంలోనే ఉన్నాడా లేదా అనేది చూస్తారు, మా ఊరోడా కాదా అనేది చూస్తారు, మా కులపోడా కాదా అనేది చూస్తారు తప్ప ఎక్కడున్నా సరే అభివృద్ధి చేశాడా లేదా, మా ప్రాంతంలో రోడ్లు పడినాయా, సీసీ రోడ్లు పడినాయా, డ్రైనేజీలు బాగుపడినాయా, స్ట్రీట్ లైట్లు బాగున్నాయా, మూతబడినటువంటి హాస్పిటల్ తెరుచుకుందా, మూతబడిన గవర్నమెంట్ స్కూల్స్ తెరుచుకుని పేదలు చదువుకుంటున్నారా లేదా, ఇలాంటి అంశాలు ఏవి కూడా జనానికి పట్టవు. మా ఊరోడైతే మీ ఊరోడైతే వర్కే చేయనప్పుడు ఏం చేసుకుంటారు పెట్టుకుని. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలోనే ఏపీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్థానికత విషయంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి కాదు, ఆయన పిఠాపురం స్థానికుడు కాదు. కానీ వంగా గీత గారు స్థానికురాలు. అక్కడ పిఠాపురాన్ని గతంలో కూడా కొంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ళు పార్టీ పెట్టిన అనుభవం ఉందే కానీ రాజకీయంగా అనుభవం లేదు. రాజకీయంగా అనుభవమే ఉంటే ఈ పార్టీకే పార్టీని బలోపేతం చేసుకుని టీడీపీతో పొత్తులోకి వెళ్ళినప్పుడు కేవలం 21 సీట్లకు పరిమితం కాకుండా ఖచ్చితంగా మరికొన్ని సీట్లు అడిగి ఉండేటువంటి వాళ్ళు, ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే క్యాబినెట్లో మాకీ పదవులు కావాలి, ఇన్ని మంత్రి పదవులు కావాలి అనేటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరిపక్వత ఏ స్థాయిలో ఉంది అనేది ఇక్కడే అర్థమవుతున్నటువంటి అంశం. సో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కాదు అనేది ఇక్కడ క్లారిటీ వచ్చినటువంటి అంశం. సో దీని ప్రకారం చూసుకున్నా కూడా స్థానికత విషయంలో కూడా ఆయనకి నెగిటివ్ మార్క్సే. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలను కలుపుకుపోయేటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రయత్నించినా కానీ వంగా గీతా గారి కంటే ఎక్కువైతే కలుపుకుపోరు కదా. సో అది క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో అక్కడే ఉన్నటువంటి వ్యక్తి, స్థానికంగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఇక ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఆమె ఎల్ఎల్బి చదివారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చదివారంటే, ఆయనే ఒకసారి నేను 2 లక్షల పుస్తకాలు చదివానంటారు, ఒకసారి ఇంటర్మీడియట్ చదివానంటారు, ఒకసారి 10th ఫెయిల్ అంటారు. ఆయన ఏం చెప్తారో ఆయనకే క్లారిటీ లేదు. సో ఓవరాల్గా ఎటు చూసుకున్నా సరే ఏది అర్థం కాని పరిస్థితి. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, రేపు ఒకవేళ ఇద్దరిలో ఎవరు గెలిచినా పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కనుక చూస్తే, వంగా గీత గారు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆమెను డిప్యూటీ సీఎంగా చేస్తాను అని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేయడం జరిగింది. సో ఆమె పదవి ఏంటనేది కూడా క్లారిటీ వచ్చింది.
ఇదే అంశంలో పవన్ కళ్యాణ్ గారి విషయం చూసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే డిప్యూటీ సీఎం పదవిస్తారా అని చెప్పి లోకేష్ని అడిగితే ఆయన సింపుల్గా ఇది చంద్రబాబు గారు చూసుకుంటారు, నాకు సంబంధం లేదని తేల్చేసినటువంటి అంశం. సో అంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు, అసలు పదవిస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. నామకే వాస్త ఎమ్మెల్యే లాగా అసెంబ్లీలో కూర్చోబెడతారేమో అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. సో అధికారం అనేది ఉంటే ప్రాంతాన్ని మరికొంత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి ఇది కూడా ఒక ప్రశ్నార్థకమే. ఇక చివరి అంశం ఏంటంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నాడు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి జన సైనికులే ఇప్పుడు 20,000 మెజారిటీ రాబోతుంది, 10,000 మెజారిటీ రాబోతుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి కాస్త దగ్గరకు వస్తున్నారు అనేది అర్థమవుతున్నటువంటి అంశం. మరి ఇంకో 4 రోజులు పోతే మా వాడు ఏదో గెలుస్తాడో లేదో డౌట్గా ఉంది అన్నట్టు మాట్లాడతారేమో మరి తెలియదు. ఓవరాల్గా గెలిచేటువంటి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి, నిజంగానే పిఠాపురంలో పరిస్థితి మారింది అనేటువంటి అంశం అయితే కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారో లేదో చూద్దాం.